మోకాళ్ళ నొప్పి ఎక్కడుంది అనే దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది మనకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు అని. సో ఒక మోకాళ్ళ నొప్పిని లోకలైజ్ ఎట్లా చేయాలి, నీ పెయిన్ లోకలైజ్ ఎట్లా చేయాలి. ఈ ఏరియాలో పెయిన్ వచ్చింది, సపోజ్ పెటలాకి పైన ఏరియాలో పెయిన్ వచ్చింది అంటే అది క్వాడ్రిసెప్స్ టెండినైటిస్ ఉంటుంది ఎన్నోసార్లు, ఆర్ టెండన్ స్ట్రెయిన్ ఉంటుంది. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. మనం ఏం మాట్లాడదామంటే మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి, మనకి జస్ట్ ఆ పాయింట్ ఆఫ్ పెయిన్ ఏది అంటే మోకాళ్ళ నొప్పి ఎక్కడుంది అనే దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది మనకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు అని. సో ఒక మోకాళ్ళ నొప్పిని లోకలైజ్ ఎట్లా చేయాలి, నీ పెయిన్ లోకలైజ్ ఎట్లా చేయాలి, దాన్ని బట్టి ఒక పాసిబుల్ డయాగ్నోస్కి ఎట్లా రావాలనేది మనం ఈ వీడియోలో బ్రీఫ్గా చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఎక్కడ పెయిన్ ఉందనేది, ఇది మోకాలు అనుకోండి. సో దీంట్లో పైన సైడ్ ఫీమర్ ఉంటుంది, కింద టిబియా ఉంటుంది, ఇక్కడ దీన్ని పటిలా అంటారు, ఈ మధ్యలో మోకాలు చిప్పబోని. సో ఈ ఏరియాలో పెయిన్ వచ్చింది, సపోజ్ పెటలాకి పైన ఏరియాలో పెయిన్ వచ్చింది అంటే అది క్వాడ్రిసెప్స్ టెండినైటిస్ ఉంటుంది ఎన్నోసార్లు, ఆర్ టెండన్ స్ట్రెయిన్ ఉంటుంది. అంటే క్వాడ్రిసెప్స్ అనే కండరము ఆ పాయింట్లో మనకు పెటలాలకు అటాచ్ అవుతుంది. సో అక్కడ పెయిన్ ఉండడం, సో మోకాలు ఫోర్స్గా చాపుతూనుంటే పెయిన్ అవుతూనుంటే, లైక్ కిందికి వెళ్ళి కూర్చొని లేస్తూనుంటే లేదంటే ఫోర్స్ఫుల్గా చాపుతుంటే పెయిన్ అయితే దిస్ ఇస్ క్వాడ్రిసెప్స్ టెండినైటిస్. ఇది పెటలా కింద సైడ్ పెయిన్ ఉంటే కామన్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే యంగర్ పర్సన్లో కాండ్రోమెలిషియా పెటలా అంటారు. ఒక ఓల్డ్ పర్సన్లో ఏమవ్వచ్చు అంటే దానికి డిజనరేటివ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, పెటలోఫెమరల్ ఆర్థరైటిస్. ఈ కింద పెటలా నుంచి దీన్ని లిగమెంటమ్ పెటలే అంటారు. సో లిగమెంటమ్ పెటలే కూడా ఈ క్వాడ్రిసెప్స్ మెకానిజంలోనే ఒక పార్ట్. సో క్వాడ్రిసెప్స్ మజిల్ లోపల పెటలా ఫామ్ అవుతుంది అండ్ లిగమెంటమ్ పెటలే దాని నుంచి కంటిన్యూ టిబియల్ ట్యూబరాసిల్ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది కూడా మన లిగమెంటమ్ పెటలే స్ట్రెయిన్ ఉండొచ్చు. టిబియల్ ట్యూబరాసిల్ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఓవర్ గ్రోత్ ఉంటుంది, బోనీ ఓవర్ గ్రోత్ చిల్డ్రన్లో, దాన్ని ఆస్కుడ్ స్లాటర్ సిండ్రోమ్ అంటారు. అది ఎప్పుడు అవుతుంది అంటే మనకి ఆ గ్రోత్ ప్లేట్ అక్కడ ఇరిటేట్ అయ్యి, ఎస్పెషలీ రిపీటెడ్ యాక్టివిటీలో లైక్ రన్నింగ్ ఇట్లాంటి వాటిలలో అది ఇరిటేషన్తో పెయిన్ వస్తుంది. లేదంటే కొంతమంది బాగా నీల్ డౌన్ చేస్తారు, దానివల్ల కూడా పెయిన్ వస్తుంది అక్కడ. సో దిస్ ఇస్ ద టిబియల్ ట్యూబరాసిల్ దగ్గర పెయిన్. నెక్స్ట్ పెయిన్స్ ఎక్కడ అంటే ఈ మీడియల్ ఫీమరల్ సైడ్, మీడియల్ టిబియల్ సైడ్, లోపల సైడ్ అంటే పెద్ద వేలు ఉన్న సైడ్. సో ఈ ఏరియాలో పెయిన్ వచ్చేది ఫస్ట్ థింగ్ ఎంసీఎల్, మన మీడియల్ కొలాటరల్ లిగమెంట్ ఏమైనా స్ట్రెయిన్ అయితే. సెకండ్ థింగ్ ఏంటి అంటే జాయింట్ అరిగిపోతున్నా, ఆస్టియోఆర్థరైటిస్ వస్తున్నా కూడా జనరలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీడియల్ కంపార్ట్మెంట్ అంటే లోపల సైడ్ భాగం ఎక్కువ అరిగిపోయి ఆస్టియోఫైట్స్ అని ఫామ్ అయ్యి ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. సో ఈ ఏరియా, ఈ కింద ఏరియాని అంటే జాయింట్ కన్నా కొంచెం కింద ఇక్కడ పెస్సాన్సరినస్ అంటారు. పెస్సాన్సరినస్ అని ఆ ఏరియాలో 3 మజిల్స్ అటాచ్ అవుతాయి. సో కామన్లీ రిపీటెడ్ యాక్టివిటీ లైక్ రన్నింగ్, కొన్ని స్ట్రెచెస్ సడన్గా చేస్తే ఈ పెస్సాన్సరినస్ స్ట్రెయిన్ ప్లస్ బర్సైటిస్ రావచ్చు. ఈ బయట సైడ్ భాగంలో ఒక చిన్న బోన్ ఉంటుంది, దీన్ని ఫిబ్యులా అంటారు, అంటే టిబియా ప్లస్ ఫిబ్యులా. సో ఈ ఫిబ్యులా హెడ్ మీద పెయిన్ వచ్చేది ఒకటి డైరెక్ట్ ఇంజురీ అయ్యి ఫిబ్యులా హెడ్ ఫ్రాక్చర్ అయితే, లాటరల్ కొలాటరల్ లిగమెంట్ స్ట్రెయిన్ అయితే, లేదు అంటే వెనక సైడ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అటాచ్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్స్ ఏం చేస్తాయి అంటే మోకాల్ని బెండ్ చేస్తాయి. సో బైసెప్స్ ఫిమోరిస్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఫిబ్యులా హెడ్కి అటాచ్ అవుతుంది. సో ఫిబ్యులా హెడ్ మీద ఉండే పెయిన్ కూడా దానివల్లనే ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఈ సాఫ్ట్ స్పాట్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్ స్పాట్ జాయింట్ లైన్ ఉంటుంది. సో జాయింట్ లైన్లో ఎప్పుడు పెయిన్ రావచ్చు అంటే ఒకటి క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్లో జనరలైజ్ పార్ట్ లెక్క రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంట్రార్టిక్యులర్ ఏ ఇంజురీ పెథాలజీస్ ఉన్న, జాయింట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న, ఏది ఉన్నా కూడా పెయిన్ రావచ్చు. మెనిస్కస్ ఏమైనా టేర్స్ ఉన్నా కూడా ఆ సాఫ్ట్ స్పాట్ జాయింట్ లైన్స్లో పెయిన్ రావచ్చు. సో ఇది ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ మనకి లోకలైజ్ చేయడానికి. కానీ డీటెయిల్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి చెక్ చేయడానికి ఎందుకు పెయిన్ వస్తుంది. మోకాలు వెనక భాగంలో హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెయిన్ అయితే, కాఫ్ మజిల్స్ స్ట్రెయిన్ అయితే, లేదంటే కొన్నిసార్లు డిస్క్ ఇష్యూస్ వల్ల సయాటికా పెయిన్ ఉన్న మోకాలు వెనక సైడ్ పెయిన్ ఉంటుంది. సో ఇవి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ మనకి మోకాలు నొప్పి గురించి లోకలైజ్ చేసేది. థ్యాంక్ యూ.